చింటూ, ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేసుకుందాం? చేసుకుందాం రా. ఈరోజు నేను ఒక 1/2 kg ప్రాన్స్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 1 టమాటో, 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 to 6 గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ సమ్ క్యాష్యూస్. ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, హోల్ బిర్యానీ మసాలా, జీలకర్ర, సోంపు, కారం, పసుపు. 4 to 5 tablespoon ఆయిల్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు. తర్వాత తెల్లగడ్డ. తర్వాత ఒక 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే ఒక టమాటో, దాంట్లోనే మళ్ళీ ఆనియన్స్, టూ tablespoons జీలకర్ర అండ్ 1 tablespoon సోంపు, 2 tablespoons ధనియా పౌడర్, 2 tablespoon చికెన్ మసాలా, 2 tablespoon గరం మసాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రొయ్యలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కలుపుకుందాం. ఇలా ఒక 5 minutes కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్ చేసుకొని దీనిపైన కవర్ చేసుకుందాం. మళ్ళీ ఒక 15 minutes తర్వాత వచ్చి చూద్దాం. అది అయ్యే లోపల మనం జీడిపప్పు వేపుకుందాం. నేను ఆయిల్ వేసుకున్నాను ఒక 2 tablespoons. అది వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు మాత్రం అయితే చాలు. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు మాత్రం అయితే చాలు. ఇప్పుడు ఇది కూడా సేమ్ బౌల్లోనే తీసుకుందాం. ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది. మూత తీసి చూద్దాం ఎంత అయిందో. ఒక 1/2% ఉడికింది. ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, ఇది ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసుకుందాం. 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర జల్లుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ప్రాన్స్ కర్రీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు ఇంకా కరివేపాకు మనం వేపుకున్నది వేసుకుందాం. అంతేనండి, టేస్టీగా ఉన్న ప్రాన్స్ కర్రీ తయారైపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.